ఇది ఒక ప్రధాన వార్త కనిపిస్తున్నది సాదా బైనామా భూముల విషయంలో 9 లక్షలకు పైన అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ సాదా బైనామా విషయంలో మొన్నటిదాకా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు చెప్పింది. కొంత ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందో, ఎందుకు స్టే ఇచ్చింది? సాదా బైనామాల విషయంలో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో. కానీ వీళ్ళు ధరణిని తీసుకొచ్చారు. అప్పటికి ఆ ధరణిలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన సెక్షన్ ఎక్కడా లేదు. ధరణిలో ఆ సెక్షన్ పెట్టకుండా ఏ రకంగా మీరు జీవో ఇచ్చిరని ఎవరో కోర్టుకు పోతే కోర్టు అవును నిజమే అని చెప్పి స్టే ఇచ్చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది అట్లనే పెండింగ్లో ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణిని భూభారతి చేసింది. సరే, వాళ్ళు ఏం చేసిరు ఏందన్నది పక్కన పెడితే ధరణిని స్థానంలో భూభారతి తీసుకొచ్చారు. ఆ భూభారతిలో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1ని యాడ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా సాదా బైనామాలని పట్టాభూములుగా పేర్కొనడానికి అవకాశం ఏర్పడ్డది. సో మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఓకే సెక్షన్ పెట్టారు కాబట్టి అని ఆ స్టేని ఎత్తేసింది. ఎత్తేసిన తర్వాత గవర్నమెంట్ నిన్న మొన్న ఒక జీవో, ఒక మెమో ఇచ్చింది. సాదా బైనామాని రెగ్యులరైజ్ చేయబోతున్నాము, ఫలానా గైడ్ లైన్స్ అని. అది కేవలం వెట్ ల్యాండ్ అయితే 5 ఎకరాలు, డ్రై ల్యాండ్ అయితే 2.5 ఎకరాలు. ఓన్లీ ఇది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఓన్లీ ఇది పట్టణాలకు కాదు, ఓన్లీ పల్లెల్లో ఉన్నటువంటి భూములకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఆనాడు ఏదైతే మీరు అప్లై చేసుకున్న నాటికి పల్లెలుగా ఉండాలి, పట్టణాలకు ఇది వర్తించదు. సో ఇట్లా రకరకాల గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే అఫిడవిట్ పైన ఏం చేద్దాం? సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో CCLA నిబంధనల పైన తర్జన భర్జన పడుతున్నారట. భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాలు నిబంధనల్లో పేర్కొన్న CCLA అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంటున్న రెవెన్యూ యంత్రాంగం అమలు చేయాలా వద్దా సందిగ్ధం. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతున్నాయి. ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడి నుంచి చేస్తారండి అఫిడవిట్? ఇప్పుడు నేను రైతుని, నేను సాదా బైనామా కింద భూమిని తీసుకున్నా. మళ్ళీ ఈ సాదా బైనామాలు కూడా ఎప్పటి నిన్న మొన్న రాయించుకున్నవి కాదు, 2014 జూన్ 2కి ముందు ఉన్న సాదా బైనామాలు మాత్రమే. 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం నాటికి ముందున్నటువంటి మీరు కాస్తులో 12 సంవత్సరాలు ఉండి ఆ భూములు మీ చేతుల్లో ఉన్న వాటికి మాత్రమే, ఆ బిఫోర్ జూన్ 2, 2014 భూములకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం నిబంధన CCLA పెట్టింది? ఎవరైతే మీకు రాసిచ్చిరో ఆయన దగ్గర నుంచి అఫిడవిట్ ఆయన ఇస్తాడు. అఫిడవిట్ అసలు ఇచ్చే అవకాశం ఉంటుందా? నాకు ఇంత నీకు ఇస్తా అంటాడు. అప్పుడు రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు, అప్పులపాలవుతారు, ఆగమవుతారు. సో దీన్ని ప్రభుత్వము వాళ్ళు కాస్తులో ఉన్నారా లేదా మీరు గ్రామ పరిశీలన చేసి గ్రామ సభ ఏర్పాటు చేసో ఇంకోటి చేసో మీరు లోకల్గా ఉన్న ఇప్పుడు VRO వ్యవస్థ కూడా తీసుకొచ్చారు కదా, MRO వీళ్ళంతా వెళ్ళి పరిశీలన చేసి ఉన్నాడా లేదా చుట్టూ ఉన్న భూమి వాళ్ళు చెప్పరా? ఉన్నాడు అని అనుకోండి, ఇచ్చేయడమే. ఈ పని చేయడానికి ఇట్లాంటి నిబంధనలు ఎందుకంటే నాకు అర్థం కాదు. దీంతో ఈ నిబంధన ఉంచాలా తొలగించాలా అన్న చర్చ అధికారుల్లో జరుగుతుంది. 100% తొలగించాల్సిందే. భూభారతి చట్టం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామాలు పరిష్కరించే అధికారాలు కల్పిస్తూ ఈ నెల 10వ తేదీన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ జీవో నెంబర్ 106 ఇచ్చారు. అయితే భూభారతి చట్టంలో పేర్కొనని 3 నిబంధనల్ని CCLA ఇందులో చేర్చిరట. అందులో ఒకటి అఫిడవిట్ తీసుకురావాలని నిబంధన ఉందట. ఇదే పెద్ద ప్రమాదంగా మారింది. ఒక్కసారి ఇది వార్త చూద్దాం, ఎందుకంటే 9 లక్షల మందికి పైన సమస్య. అయితే ఇంకొక నిబంధన ఏంటంటే 12 ఏళ్ళు అనుభవదారుడుగా ఉన్నట్లు దరఖాస్తు రుజువు చేసుకోవాలన్నట. ఎట్లా రుజువు చేయాలా? అది రుజువు చేయాల్సింది అధికారులే. ఆయన ఏం అంటాడు, నేను 12 ఏళ్ళు ఉన్నా అంటాడు, మీరు డిసైడ్ చేయాలి. మూడోది క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీకి అదనంగా 100 రూపాయల అపరాధ రుసుము చెల్లించాలి అనడం. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారుల్లో అఫిడవిట్ అంశంపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. సాదా బైనామాకు చట్టపరంగా రక్షణ లేదని, దానిపై ఆధారపడ్డ రైతులను అఫిడవిట్ తేవాలని ఒత్తిడి తెస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు కూడా తయారు చేసే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిన్న మనం సునీల్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, సిగరెట్ ప్యాకెట్ వెనకాల కూడా రాసిచ్చినవి ఉన్నాయట.
సిగరెట్ ప్యాకెట్ వెనకాల. తెలంగాణలో ఎట్లుండే, భూమి మనం కాస్తులో ఉండి మనదే భూమి అని అనుకునే పరిస్థితి ఉండే. ఎవడొస్తారు నా భూమి మీద అనే పరిస్థితి ఉండే. ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఈ దొంగలు ఎంటర్ అయ్యారో మొత్తం అంతా ఆగమైపోయింది. లేకపోతే గింత బాధ ఎందుకుంటుండే మనకి. ఒకసారి సునీల్ గారికి కాల్ చేద్దాం. ఆయనకు మించి దీని మీద ఎఫెక్టివ్గా చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు. హలో సునీల్ గారు, నమస్తే అండి, మీరు లైవ్లో ఉన్నారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఈ CCLA ఒక 3 నిబంధనలు పెట్టింది. అందులో ఒకటి ఈ అఫిడవిట్ అనే నిబంధన. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే సాదా బైనామా భూములు మీరు ఆ వైట్ పేపర్ మీద మీకు రాసిచ్చిండో ఆయన దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తేవాలని ఒక నిబంధన ఉందట కదా. వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఒక మెయిన్ వార్త వచ్చింది. ఇది ఏం చేద్దామన్న ఒక డిస్కషన్ నిన్న జరిగిందని. అంటే దాంట్లో ఇప్పటిదాకా జరుగుతున్న సాదా బైనామా ప్రక్రియ ఏదైతే ఉందో 89 నుంచి ఇప్పటిదాకా, దానికి భిన్నంగా ఒక 3 కొత్త రూల్స్ వచ్చినాయి దీంట్లో. CCLA ఒకటి రూల్స్ లోనే ఒకటేమో కంటిన్యూస్ గా 12 ఏళ్ళు అనుభవంలో ఉండాలని. దాని వల్ల ఏమి ఇబ్బందులు లేదు, ఎందుకంటే 2014 కంటే ముందు కొన్ని ఉండాలని రూల్ ఉంది కాబట్టి 12 ఏళ్ళు అంటే ఇప్పుడు అనుభవంలో ఉంటేనే చేయాలి, అది ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. రెండోది ఏంటంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ. సాదా బైనామాది 2016 వరకేమో ఏ రోజు కొన్నారో అప్పటి స్టాంప్ డ్యూటీ రిజిస్టర్ ఫీ కడితే సరిపోతుందని ఉండేది. తర్వాత 2016లో 20లో తీసుకున్నప్పుడు మొత్తం ఫీజు మాఫీ చేశారు. ఇప్పుడేమో ఈ రోజు ఎప్పుడైతే సర్టిఫికెట్ ఇస్తారో ఈ రోజు ఫీ కట్టాలని ఉంటుంది దాంట్లో, స్టాంప్ డ్యూటీ రిసీవ్ ఫీ. ఇదో రెండో నిబంధన కొత్తది. అంటే ఎంత స్టాంప్ డ్యూటీ ఫీ అంటే 7% అయితే అది ఇప్పుడు ఎంత ఉంటే అంత, వాళ్ళ దాని మార్కెట్ వాల్యూని బట్టి ఈ రోజుకి ఎంత ఉంటే దాని మీద అంత స్టాంప్ డ్యూటీ అంత రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇక మూడో నియమం ఏంటంటే ఈయన కొన్న వ్యక్తి అమ్మిన వ్యక్తి ఇద్దరు అఫిడవిట్లు ఇవ్వాలి అని. అది అమ్మకాలు కొనుగోలు. ఇంతకు మునుపు ఏం జరిగేది అంటే ఈ అఫిడవిట్ ఉండేది కాదు, స్థానికంగా విచారణ చేసి చుట్టుపక్కల రైతులు విలేజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని విచారణలో కనుక అమ్మకం కొనుగోలు జరిగిందని తేలితే కనుక రెగ్యులరైజ్ చేసేవాళ్ళు. ఓకే. ఇవి రూల్స్ అంటే అప్పుడు చర్చ ఎందుకు పెట్టారు వీళ్ళు అంటే మిస్యూజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో పెట్టామని అన్నారు. బట్ ఇందులో ఫస్ట్ 2 రూల్స్ వల్ల ఇబ్బంది రాదు, కానీ ఈ అఫిడవిట్ అనే నియమం వల్ల కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కొంత మళ్ళీ చర్చ జరుగుతుంది. రూల్స్ లోనే కదా కొంత మార్పు తేవాలనే చర్చ అయితే జరుగుతుంది. ఓకే. ఇది మరింత సమయం పడుతుందా, మళ్ళీ ఏమైనా సవరణలు అట్లాంటివి ఉంటే జస్ట్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. దాంట్లో ఏముంది, మిగతా అంత ఎవిడెన్స్ ఉంది కదా, అది లాస్ట్ లో తేల్చాల్సింది కదా. అధికారులు కూడా ఇది తేల్చడం కూడా పెద్ద సమస్య కాదు కదండి. చుట్టూ ఉన్న పొలాల వల్ల చెప్తారు కదా రైతులే. ఇప్పటిదాకా జరిగింది అదే, ఇప్పటిదాకా కూడా మీరు అన్న ప్రాసెస్ జరిగింది. చుట్టుపక్కల అక్కడ మనం చూడాల్సిన రెండే చూడాలి, ఒకటి కొన్న మాట వాస్తవా కాదా, రెండోది ఇప్పుడు అనుభవంలో ఉందా లేదా. ఈ రెండింటినే స్ట్రిక్ట్ గా చూడాలి. మిగతా అన్ని కొంత లిబరల్ గా ఉంటేనే సాదా బైనామా సాల్వ్ చేయడానికి సాధ్యమవుతుంది. మిగతా ఈ టెక్నికల్ అంశంలో కనుక మనం స్ట్రిక్ట్ గా వెళ్ళామనుకో మనం పరిష్కారం చేయడానికి ఇబ్బంది అవుతుంది. మా నుంచి కూడా మేము అదే సూచించాం, నేను కూడా చాలా సార్లు చెప్పాను దాన్ని. ఆ రూల్స్ వచ్చిన క్రమంలో తొందర జరిగింది అంటే ఈ రూల్స్ కనుక పెట్టకపోతే ఇబ్బంది అవుతుందనే సలహాలతో పెట్టారు. సో నేను కానీ అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు కానీ మేము అంతా కూడా చెప్పాము దీని మీద కొంత సడలింపు చేయాలి ఈ రూల్ లో అని. మోస్ట్లీ చేస్తారని అనుకుంటాను, దాన్ని అంత స్ట్రిక్ట్ గా అమలు చేస్తే ఇబ్బంది అవుతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో వెరీ క్లియర్, ఎందుకంటే గతంలో ఎట్లా అయితే ఉందో అట్లే అమలు చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆయన అమ్మిన ఆయన మళ్ళీ నేను రావాలంటే ఆయన నాకు 1,00,000 2,00,000 సగం రాశి పావు రాశి అని మళ్ళీ గొడవ పెడతాడు. ఈ లొల్లి అంతా ఏంది, ఆల్రెడీ అమ్మిర్రు కొనుక్కున్నారు వాళ్ళు, ఆ సాదా బైనామా పేపర్ల మీద రాసుకొని వాళ్ళు సాగులో ఉన్నారు. మీ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 2014 బిఫోరే అని, 2025లో ఉన్నాం, అయిపోయా. 2014 తర్వాతే కదా, సెకండ్ పీరియడ్ తర్వాతే కదా ధరణి వచ్చింది. సో కాబట్టి అప్పటికి ధరణి కూడా లేదు, అది ఇబ్బంది కూడా లేదు. సో కాబట్టి అఫిడవిట్ అన్నదాన్ని తొలగించండి. వీలైతే ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలంటే కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. వాళ్ళు కొంతమంది చేసుకోకుండా అట్లే కాస్తులో ఉండే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఇది ఇంకొక పెద్ద సమస్యగా మారుతుంది. అంతా ఈ సాదా బైనామీల మీద ఉన్న వాళ్ళు పేద రైతులే ఉన్నారు కాబట్టి ఆ పేద రైతులకి ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆనాడు ఉన్నటువంటి ఛార్జ్ అయినా పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళు ఆనాడే కొనుగోలు చేశారు కాబట్టి అప్పటి రుసుము ప్రకారమే దరఖాస్తు ఫీమే వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటివి కొన్ని ఆలోచించాలి. మీకు పెద్ద సమస్య కూడా కాదు ఇది. న్యాయం చేయాలి అనుకుంటే ఇవన్నీ మీరు పెద్దగా రిస్క్ తీసుకోవద్దు.